ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25th నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. Welcome to Kisik Talks. This show sponsored by Mukunda Jewelers. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే బేసిక్ గా మీరందరూ అందమైన అమ్మాయిని చూసుంటారు. కానీ అందమే అమ్మాయి అయితే ఎలా ఉంటుందో చూస్తారా? రావద్దు, చెప్పకపోయినా పర్లేదు. విష్ణుప్రియ. హాయ్ విష్ణు. హాయ్ వర్ష. కొంచెం దూరం వెళ్తాను రా, నీ ముక్కడ్డం వస్తుంది నాకు. ఎలా ఉన్నావు విష్ణు? దేవుడి దయ వల్ల బానే ఉన్నాను. ఇంకా బీపీ షుగర్ వచ్చిపోలేదు. ఇప్పుడే బీపీ షుగర్ ఏంట్రా? నీ వీడియోస్, నీ షూట్స్ ఇవన్నీ చూసే వాళ్ళకి బీపీలు, హార్ట్ అటాక్లు ఆల్కొస్తున్నాయి. ఎవర్రా అంత వీక్? వాళ్ళు చూడొద్దురా అంత వీక్ ఉంటే. ప్లీజ్ డోంట్ వాచ్ గైస్. నీ వీడియోస్ చూసాక వీక్ అవుతున్నారు రా. అసలు ఏంట్రా ఇంత పద్ధతిగా వచ్చావు నువ్వు ఈరోజు? పద్ధతికి కేర్ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. ఇంత పద్ధతి కాదురా. కిస్ 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 ఇదే ప్రోమో. పాపం యాంకర్ అయి ఉండడం వల్ల నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడాలో కదా. చాలా అందంగా, చాలా బాగుంది. రావద్దు, పర్లేదు. లేదురా, నిజంగా జెన్యున్ గా చెప్తాను. చాలా 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 అందంగా నేను అనుకుంటున్నాను. ఇంతకు ముందు అంత కేర్ తీసుకునేది కాదు, ఇంతకు ముందు అంత పర్టికులర్ గా ఉండేది కాదు. ఈ మధ్య లవ్ లో పడినట్టుంది, అందుకే ఇంత కేర్ తీసుకుంటాను. లవ్ అనగానే కళ్ళు మూసావు, బుగ్గలు పింక్ అయ్యాయి. ఏంటి అది? లవ్ లేదు, ఏమీ లేదు. బట్ యా, ఐ కెన్ గివ్ 1% క్రెడిట్ టు మై ఫీలింగ్స్ 1 year ago. తొందరలో నీ పెళ్ళి అని కూడా నేను విన్నాను విష్ణు. ఏదైనా వద్దు అంటే త్వరగా వస్తాయంట. నాకొద్దు పెళ్ళి దేవుడా, నాకొద్దు పెళ్ళి. కావాలంటే నాకు లవ్ మ్యారేజ్ అయితే అస్సలు ఇష్టం లేదు. ఐ హేట్ లవ్ మ్యారేజెస్. ఓహో, అంటే ఏది వద్దంటే అది జరుగుతుంది కాబట్టి. అంటే నాకున్న లైఫ్ లో ఇప్పుడు అరేంజ్ చేసినా నేను చేసుకునే టైప్ కాదు. లవ్ మ్యారేజే కంపల్సరీ. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఆ రాకుమారుడు ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు? శివుడ్ లాంటి బ్యాలెన్స్డ్ పర్సన్ రావాలి. అంటే కొంచెం పృథ్వీలాగా ఉండాలి. ఓకే, యు నెవర్ సే నెవర్. నువ్వు హ్యాపీయే కదా? పృథ్వీ గారు మనకెందుకు? ఆయన మన ఫ్రెండ్స్ లానే చూడాలి మనం. విష్ణు, ఏం జరిగిందిరా? ఏం జరిగింది ఏంట్రా అంటే, ఒకప్పుడు ఆ నీడ్ ఉండేదన్నమాట. ఐ వాంట్ బి లవ్డ్ ఆర్ ఐ వాంట్ బి ఇన్ రిలేషన్షిప్. ఓకే, ఒక అబ్బాయి నచ్చాడు, ఓకే, బీ బిహైండ్ హిమ్ అండ్ డూ ఆల్ ఆఫ్ దట్. నౌ హోప్ఫుల్లీ ఐఎమ్ నాట్ ఇన్ దట్ స్టేట్. ఎందుకు 1 year లో ఇన్ని చేంజెస్ ఎందుకు వచ్చాయి? ఎస్పెషల్లీ ది లాస్ట్ 2-3 months యోగా, కోయంబత్తూర్, ఈషా. ఇంకా లాస్ట్ మొన్న 15 days I stayed there and came, and from then previous Vishnupriya is different and this Vishnupriya is different and I hope it continues. మళ్ళీ 1 month అయిపోయిన తర్వాత మెల్లగా నా పాత బుద్ధులు ఈ రోజే 1% నేను రిటర్న్ చూసాను. మెల్లగా ఏంటి అమ్మో, మళ్ళీ మనం ఆశ్రమంకి వెళ్ళాలా అని. మళ్ళీ 6 months అయిపోయాక మళ్ళీ పాత విష్ణుప్రియ అయిపోతే ఐ విల్ బి సో స్కేర్డ్. ఐ హోప్ ప్లీజ్ గాడ్. నాకు నువ్వు చెప్తుంటే నాకు ఆ మూవీ గుర్తొస్తుంది, దేశముద్రు. మట్టే కదరా, ఏం చేసుకుంటా. అందుకే ఒకప్పుడు ఏం మెయింటైన్ చేసేదాన్ని కాదు, మట్టే కదా ఇది అని చెప్పేసి. ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు ఏం చేస్తున్నావు? 1-2 సినిమాలు చేస్తున్నాను. అంటే చిన్న రోల్సే. అంటే మొన్న రీసెంట్లీ నేను బాలకృష్ణ గారి మూవీ చూసినప్పుడు ఐ అండర్స్టూడ్, ఒక హిట్ సినిమాలో మనం ఒక 10 seconds 15 seconds చిన్న రోల్ ప్లే చేసిన ఆడియన్స్ నిన్ను ఆ హిట్ సినిమాలో ఆ 10 seconds చూసినా వెరీ హ్యాపీ. ఇప్పుడు వచ్చే మూవీలో మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతామా? ఐ థింక్ సో. ఇంకా చాలా పెద్ద సినిమా విన్నాను నేను. ఇట్స్
100 crore 1000 crore మ్యాథ్స్ రాదు తెలీదు, బట్ ఇట్స్ బిగ్ ఫిల్మ్. రే 1000 కోట్ల సినిమాలో విష్ణుప్రియ చేస్తుందిరా, రెడీగా ఉండండి. తెలీదు. ఇట్స్ అ వెరీ బిగ్ ఫిలిం, బట్ ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు బికాస్ హీరో పార్ట్ అంతా తీసేసుకుంటున్నారు. దాని తర్వాత మా సెక్షన్కి వస్తారు. సో చేసిన తర్వాత కానీ ఐ వోంట్ అండర్స్టాండ్, బట్ ఐ ఫీల్ ఇట్స్ అ రిజిస్టరింగ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కొంచెం రూడ్ క్యారెక్టర్, హీరోయిన్ ఏడిపిస్తాను నేను. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ అ గుడ్ గర్ల్, బట్ ఇట్స్ ఓకే. ఎలాగా నేను మంచి అమ్మాయి అని మీకు తెలుసు కదా, సినిమాలో నటిస్తే బ్యాడ్ గర్ల్ లాగా నన్ను తిట్టుకోరు. విష్ణు అంటే మా అందరికి క్యూటే. లక్కీలీ. నీకు నచ్చే హస్బెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి విష్ణు? కంపల్సరీ హీ షుడ్ బి అ ఈషా మెడిటేటర్, వేదాల గురించి తెలుసుండాలి. డాన్స్ సింగింగ్ కూడా వస్తే వెరీ గుడ్. కుకింగ్ అట్లీస్ట్ బేసిక్ సర్వైవ్ అవ్వడానికి అన్నం పెట్టడం, పప్పు ఇవన్నీ కావాలి. వస్తాడా ఇలాంటి ఇన్ని క్వాలిటీస్ ఉండే అబ్బాయి? అంటే వస్తే చేసుకుందాం, లేకపోతే సన్యాసం పుచ్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నీకు నచ్చిన అబ్బాయి రాకపోతే నువ్వు ఇంకా వెళ్ళిపోతావా? ఐ ఆల్వేస్ గాట్ దట్ విజన్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్. అంటే వెన్ ఐ విల్ బి 50 or 58 అప్పుడే మనం హరే కృష్ణ మూమెంట్లో కానీ దేంట్లో అయినా కలిసిపోదాం అనేది ఐ ఆల్వేస్ విజువలైజ్. నేను గుండుతో తులసి మాల వేసుకొని యూనో భగవద్గీత గురించి చెప్తూ ఐ ఆల్వేస్ గాట్ దట్ విజన్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్. ఇప్పుడు కొంచెం ఎదిగాక బ్రహ్మకుమారీస్ని అంటే కలిస్తే అక్కడ వెళ్ళిపోదాము, లేకపోతే కాశీలో వెళ్దామా, లేకపోతే అలా ఐ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ మై సెల్ఫ్. సో మొత్తానికి అసలు విష్ణు నువ్వు ఇంత చేంజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచే శ్రీకృష్ణుడి అంటే లార్డ్ కృష్ణస్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ మీ అనుకుంటా. నన్ను మా మమ్మీ పెట్టిన హాస్టల్లో భగవద్గీత అనేది ఒక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ తో పాటు ఇంకా స్పెషల్ గీతా ప్రెస్ ప్రోగ్రామ్స్ లో చాంటింగ్ కి ఐ వాజ్ ద వన్ గర్ల్ హూ వాజ్ రిప్రజెంటింగ్. అంటే 3-4 గర్ల్స్ ఉన్నారు, దాంట్లో ఐ వాజ్ ఒక అమ్మాయి హూ వాజ్ రిప్రజెంటింగ్ మై స్కూల్. సో ఆ భగవద్గీత చాంటింగ్ ఐ థింక్ అన్నోయింగ్లీ చాంటింగ్ ఆల్సో దట్ వాస్ చేంజింగ్ సంథింగ్ ఇన్ మీ. అండ్ వెన్ ద రైట్ టైమ్ కేమ్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ హ్యాపెండ్. అఫ్ కోర్స్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ అవటానికైనా ఒక మంచి గట్టిగా దేవుడు నిన్ను భూమిలోకి పాతేసి దెన్ హీ విల్ మేక్ యూ రైజ్ అనమాట. సో నువ్వు భగవద్గీత మొత్తం చదివేసావా విష్ణు? మొత్తం చదవలేదు, అంటే ఈచ్ క్లాస్లో దే యూస్ టు టీచర్స్ డిఫరెంట్ సెక్షన్స్, బట్ నేను అవన్నీ మర్చిపోయాను. ఓకేనా, అసలు మా కోసం ఒక్క శ్లోకం ఏదైనా గుర్తుందా? ఓకే, అన్ని శ్లోకాలు చెప్పలేను, జస్ట్ వన్ శ్లోక టెల్. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. అమ్మో, నాకు తెలిసి నెక్స్ట్ నీకు ఏ దేవిశ్రీ ప్రసాద్ గారో ఫోన్ చేసి ఒక పాట పాడాలి విష్ణు అని చెప్పేసి. సో మా స్కూల్లో కరెంట్ పోయినా ఏం పోయినా వీ యూజ్డ్ టు సింగ్ లైక్ ఐగిరి నంది, మహిషాసుర మర్దిని కానీ, లింగాష్టకం కానీ. ఐగిరి నందిని నా ఫేవరెట్ విష్ణు, నా కోసం ఒక్క చిన్నది ఐగిరి నందిని. ఐగిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. చాలా బాగా ఇంట్లో పాడుతూ ఉంటావు విష్ణు నువ్వు ఇలా? ఐ డూ సమ్ అదర్ చాంటింగ్. కొంచెం మహిషాసుర మర్దిని తగ్గించేసా, ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి పాడటం వల్ల నాలో అగ్రెషన్ కూడా చాలా పెరిగిపోయింది. ఎవరైనా ధర్మానికి విరుద్ధంగా ఎవరైనా ఆడవాళ్ళని ఇఫ్ దే ట్రైంగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆర్ సంథింగ్, వాళ్ళ కోసం గొడవ పడపోయినా నాలో ఒక కోపం వచ్చేసి ఒక శక్తి, ఐ ఫీల్ లైక్ రియలీ లైక్ సో వెరీ అగ్రెసివ్ అనమాట. అండ్ మా ఇంట్లో కొంచెం నేను అలానే అగ్రెసివ్గా బిహేవ్ చేసేదాన్ని. దెన్ ఐ అండర్స్టూడ్, ఎవరో చెప్పారు ఈ శ్లోకం ఎక్కువ పాడితే ఇట్ విల్ ట్రిగర్ ద అగ్రెషన్ ఇన్ యూ అంటే కొంచెం ఫ్రమ్ దెన్. సో ఇట్స్ బీన్ 5 years నేను తగ్గించేసాను. నిజమేనా? అంటే ఈ సాంగ్ పాడితే అంత లోపల ఐ ఆల్సో ఫెల్ట్ అంటే అమ్మవారు అంటే ఏదైనా చూస్తే దిస్ ఇస్ ఆల్సో నెగటివ్ థింగ్స్ ఏదైనా చూస్తే ఇంకా నచ్చదు. నెగటివిటీ ఎవరైనా మోసం చేస్తున్నారు, ఎవరైనా తొక్కేస్తున్నారు,
వాళ్ళు మంచి వాళ్ళు అయ్యుండి దిల్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ ఆర్ అడ్వాంటేజ్ కదా, వాళ్ళకి ఏం తెలియక వాళ్ళని తీసుకొని వాళ్ళకి మాయ మాటలు చెప్పి చేస్తే అది నాకు తెలిస్తే ఐ జస్ట్ కాంట్ టేక్ ఇట్. ఐఎమ్ జస్ట్ లైక్ ఉగ్ర రూపం నాలో ఇలా. ఎప్పుడైనా జరిగిందా అలాంటిది? ఎప్పుడైనా ఫేస్ చేసావా? సో మెనీ. ఐ వాజ్ వెరీ అగ్రెసివ్ పర్సన్ వేరే వాళ్ళ కోసం కూడా. అసలు గోవాలో అయితే ఇలా ఇంకా నాలోన రౌడీ అనమాట. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. డోర్లు బాధేసి ఒక అమ్మాయి పాపం లాంగ్వేజ్ రాదు, అమ్మాయితో అన్నీ కొంచెం యునో స్టీమీ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు అమ్మాయికి తెలియకుండానే. అసలు అమ్మాయికి చెప్పారా మీరు, అమ్మాయితో మాట్లాడారా, అమ్మాయికి ఇలా ఇక్కడ కెమెరా పెడుతున్నారని మీరు అడిగారా, ఇవన్నీ అడిగితే వాళ్ళు లేదు అని చెప్పేసి నేను అలా ఎలా చేస్తారు డబ్బై మొత్తం అసలు ఐ త్రూ థింగ్స్ అండ్ యూ జస్ట్ కాంట్ ఇమాజిన్ వాట్ ఆల్ ఐ డిడ్. అండ్ అప్పుడు నేను నా బాయ్ ఫ్రెండ్ పోతే ఆ అమ్మాయిని ఎవరో చేస్తుంటే నీకేందుకు రావద్దు, నేను అన్యాయాన్ని తట్టుకోలేదు. సో మెనీ థింగ్స్ ఐ డన్. యా. నువ్వు ఎక్కువ నమ్మే దైవం ఎవరు విష్ణు? ఐ బిలీవ్ ఆల్ గాడ్స్ రా. అంటే ఏ టైంకి ఏ దేవుడు నాకు హెల్ప్, ఇప్పుడు గణేశుడు నాకు ఒక రూపంలో హెల్ప్ చేస్తారు, అమ్మవారు నాకు ఒక రూపంలో హెల్ప్ చేస్తారు, వెంకటేశ్వర స్వామి, శివుడు, కుమారస్వామి, లైక్ ఇన్ డిఫరెంట్ సినారియోస్ దే ఆర్ ప్రొటెక్టింగ్ మీ. ఇట్స్ లైక్ మనకి బాబాయ్, పిన్ని, అత్త, అలా ఫ్యామిలీ. యా. సో ఫర్ మీ నాకు దీస్ గాడ్స్ ఆర్ మై ఫ్యామిలీ. They do it in that way also. I'm like Ganeshudu nannu, he'll make sure I go to this temple and he'll be in a way that na dreams lo gaani or na vision lo Ganesh day nannu ikkadiki divert chesadu or ee temple ki vachela chesadu because I'll receive different energies. Ante Ganeshudu appudu Ganesh temples ki kaadu, Venkateswara Swami temple ko lekapothe Kumar Swami temple ko, ante manam ee energy దగ్గరికి వెళ్తే మనం you know it will help us that minute ani ala those energies will keep guiding us also. ante idanతా రిసీవ్ అవ్వడానికి చాలా అలర్ట్ గా కాన్షియస్ గా కూడా ఉండాలి. సో మొత్తానికైతే నీ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారు అంటే దేవుళ్ళు మాత్రమే. ఫస్ట్ నువ్వు యాంకర్గా చేసి దాంట్లో ఎందుకు నువ్వు స్టిక్కీగా ఉండలేకపోయావు? తోటి ఛానల్లో ఉన్న యాంకర్స్ కుళ్ళు. ఈమెంట్ రాగానే ఐ మీన్ ఎంటర్ అయినమ్మటే పేరు తెచ్చేసుకుంది. మేమైతే ఎన్ని సంవత్సరాలు యూనో కష్టపడితే కానీ మాకు రాలేదు. దే డి నాట్ ఈవెన్ ట్రీట్ అస్ నైస్లీ ఇన్ ద బిగినింగ్ అనమాట. లాక్డౌన్ వచ్చే టైంకి నా చేతిలో కొంచెం డబ్బులు వచ్చాయి, సోషల్ మీడియా నుంచి డబ్బులు వస్తున్నాయి, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి. సో మనకి డాన్స్ కూడా వచ్చు కదా, యాంకరింగ్ నాకు కంప్లీట్గా రాదు కూడా. అండ్ అప్పుడు సుధీర్ ఉన్నాడు కాబట్టి టామ్ అండ్ జెర్రీలా కుదిరిపోయింది. ఇప్పుడు నన్ను ఒక సోలో యాంకర్ చేయమంటే నాకున్న నత్తికి, నాకున్న బ్రెయిన్ మెంటల్ కాన్సన్ట్రేషన్కి అంత ఫుల్ ఫ్లెజ్ యాంకర్ అని మనం చెప్పుకోలేము. అండ్ మనం చేయగా మన స్ట్రెంగ్స్, మన వీక్నెస్ తెలుస్తుంది కదా. నా వీక్నెసెస్ ఏంటో చాలా స్ట్రాంగ్గా తెలుస్తున్నాయి యాంకరింగ్లో. అది నువ్వు అనుకున్నావురా, కానీ జనాలు చాలా బాగా ఎంటర్టైన్ అయ్యేవారు. నీ మీద పంచులు వేసినా తీసుకుంటావు. అందుకే ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి చేస్తున్నా. నౌ దే కెన్ పుట్ మీ ఎనీవేర్. ఐఎమ్ లైక్ ఒకప్పుడు ఓన్లీ యాంకర్ గానే తెలుసు. నౌ అట్లీస్ట్ దే కెన్ బిలీవ్ ఇన్ మీ. నౌ ఐఎమ్ గెటింగ్ ఆల్బమ్ సాంగ్స్ అవి వస్తున్నాయి, మూవీ నుంచి సాంగ్ ఆఫర్స్ వస్తున్నాయి. ఒకప్పుడు అలా రాలేదు. సో ఐ హావ్ క్రియేటెడ్ అన్ అదర్ వే పాత్ ఫర్ మీ ఆల్సో. ప్రెసెంట్ అయితే హ్యాపీగా ఉన్నావు నీ వర్క్ లో. 10 సంవత్సరాలు బానే ఉంటాను రా, పంతులు గారు చెప్పిన దాన్ని బట్టి. పంతులు గారు చెప్పినవి కూడా నమ్ముతావా? దాని తర్వాత ద మూమెంట్ బాగాలేదు అంటే తట్టా బుట్ట సర్దుకొని కాశీయో హిమాలయస్ ఎక్కడికో వెళ్ళిపోతారు. మొత్తానికి అయితే ఫిక్స్ అయ్యి ఉన్నావు మెంటల్ గా ఇట్లా అని చెప్పేసి. సో సుధీర్తో నువ్వు వర్క్ చేసావు కాబట్టి సుధీర్ గురించి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తాను? సుధీర్ చాలా మంచివాడు. సుధీర్ ఒక ఫ్యామిలీ మ్యాన్. హీస్ కేరింగ్ అబౌట్ అమ్మ గురించి, నాన్న గురించి, అక్క గురించి, తమ్ముడు గురించి, మరదల గురించి, అండ్ ఇప్పుడు వచ్చిన 2 పిల్లల గురించి. హీస్ ఆల్వేస్ వెరీ కేరింగ్ టువర్డ్స్ ద ఫ్యామిలీ ఎమోషన్స్ అనేది హీల్ గివ్ ద హైయెస్ట్ ప్రయారిటీ. వాళ్ళేం ఫీల్ అవుతున్నారు, ఇతను నలిగిపోయినా పర్లేదు, వాళ్ళు ఫీల్ అవుతున్న దానికి హీ వాంట్స్ టు గివ్ రెస్పెక్ట్. ఎస్పెషల్లీ అతను సంపాదించిన నేమ్కి, ఫేమ్కి నేనైతే గెట్ లాస్ట్. నేను చెప్పింది తింటారా సస్తారా అంటే, బట్ హీఈస్ నాట్ లైక్ దట్. సో దట్స్ వెరీ అప్రిషియేటివ్ అండ్ హీస్ అ వెరీ గుడ్ మ్యాన్. నేను విన్నాను సుధీర్ అంటే నా ఫాదర్ లాగా అని కూడా మీరు ఒక్కసారి చెప్పున్నారు. యా, తర్వాత ఇప్పుడు మా డాడీ వచ్చేసాడు కాబట్టి అలా అనట్లేదు.
యా హీ వాజ్ అంటే నేను అప్పుడు టెలివిజన్ స్టార్ట్ అయింది అతనితోనే. అవును, అతను నాకు ఆ ఫ్రీడమ్, ఆ స్పేస్, ఆ కేరింగ్ చూపించకపోతే ఐ వుడ్ హావ్ నాట్ సర్వైవ్డ్. అండ్ ఎదగడానికి స్పేస్ ఇచ్చాడు. సో మొత్తానికైతే సుధీర్ ఫ్యామిలీతో అంత బాండింగ్ ఉంది. సుధీర్ తో ఇప్పుడు ఒక షో చేయాలి అనుకుంటే విష్ణు రెడీగా ఉందా? యా ఐఎమ్ వెరీ వెరీ రెడీ. అండ్ ఇప్పుడు మరి ముసలోడు అయిపోయాడు. ఎంత యంగ్ యాంకర్ తో చేయాలా, నేను చేస్తానో లేదో ఆలోచిస్తాను. ఆడియన్స్ కోసం చేస్తాను. సరే, ఒక పడవ ఉంది విష్ణు, అందులో నువ్వు, సుధీరు, పృథ్వీ ముగ్గురు ఉన్నారు. ఆ పడవలో నీతో పాటు ఒక పర్సన్ ఉండాలి. ఒక పర్సన్ ఎవరిని గెంటేస్తావు, సుధీర్నా పృథ్వీనా? సుధీర్కి స్విమ్మింగ్ వచ్చు. పృథ్వీకి స్విమ్మింగ్ రాకపోయినా ఈ కండల కోసం ఇక్కడ ఏమైనా జంతువులు వస్తాయేమో. అబ్బాయి నవ్వులో ఇన్ని యాంగిల్స్ ఉంటాయని. సైకోలు ఇలానే నవ్వుతారా. సర్లే విష్ణు, ఎలా పృథ్వీ టాపిక్ వచ్చింది కాబట్టి మీరు బిగ్ బాస్కి వెళ్ళారు కదా, బిగ్ బాస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఏం లేదు నేర్చుకోవడానికి. అంటే దానికి కావాల్సినవన్నీ నేను ముందే నా లైఫ్ నేర్పించేసింది. ఇట్స్ నాట్ లైక్ ఐ హ్యాడ్ టు గో దేర్ అండ్ లెర్న్ ఎనీథింగ్, బట్ ఇట్ హెస్ గివెన్ మీ గుడ్ బాండ్స్, దట్స్ ఆల్. బాండ్స్ కాదు, బాండ్ ఓన్లీ. I have Nikhil, I have Sita, I have Prerna, Yashmi, all these people, Nainika. They're all sweet, cute people. I am so glad I met them. సో మొత్తానికైతే అక్కడ నేర్చుకునేది ఏమీ లేదు. ఇప్పుడు బిగ్ బాస్ 9లో కాల్ వస్తే నువ్వు వెళ్తావా విష్ణు? అమ్మో వెళ్ళను. ఒక్కసారి వెళ్ళినందుకే I scolded myself. ఎందుకు వెళ్ళావు చెప్పు తీసుకున్నాను. నేను కొట్టుకోకుండా ఉన్నందుకు ఆగిపోయానేమో. అసలు బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత నిన్ను ఎక్కువ ఇంకా ప్రేమించడం స్టార్ట్ చేశారు. నాకు తెలియదు కదా లోపల, నాకు తెలీదు లోపల. నన్ను ఎందుకు వచ్చావు. సరే బయటకు వచ్చాక ఇంత లవ్ చూసి సరేలే నా కష్టానికి ఇంత ప్రేమైన వచ్చింది, థ్యాంక్స్ లే దేవుడు. ఆ షోని బయటకు వచ్చి తిడదాం అనుకున్నాను, ఇంత ప్రేమ వచ్చేసరికి సరే ఆ షోని ఏమనలేదు. అసలు ఎంత క్యూట్ థింగ్స్ ఉన్నాయో, అసలు నాకు ఎంత ఇష్టమో బిగ్ బాస్ నువ్వు చేసే అల్లరి అంతా. ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ రా. అసలు అంటే నేను ఆల్రెడీ సెటిల్డ్ అయ్యి కొంచెం లగ్జూరియస్ లైఫ్ బతుకుతున్నాను కదా. ఒక 2 days వర్క్ చేస్తే 3rd day రెస్ట్ తీసుకొని మంచిగా మసాజ్ చేయించుకొని 4th డేకి రెజ్యూమినేట్ అవుతాం. అక్కడ నిద్ర లేదు, మసాజ్ లేదు, కాఫీ లేదు, టీ లేదు. అసలు ఓ గాడ్, ఇట్ వాస్ అ పెయిన్ఫుల్ షో ఫర్ మీ. విష్ణు నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? లక్ష్మి ఘటంనేని, పవన్ సాధినేని. రైట్ నౌ ఇన్ మై immediate people, they're still there. ఇప్పటికే టచ్ లో ఉన్నారు అందరూ. యా శ్రీకృష్ణ, they're there. యా ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తుంది? I think లక్ష్మి ఘటంనేని right now. అండ్ పవన్ సాధినేని ఆఫ్ కోర్స్, ఆర్ జేడి గారు. హౌ కెన్ ఐ ఫర్గెట్ జేడి గారు ఇస్ లైక్ మై. నేను ఆయనకు ఫోన్ చేయకపోయినా నేను బాధపడుతూ జస్ట్ ఆయన తలుచుకున్నా ఐల్ గెట్ హిస్ కాల్. అవునా? ఏంటి అంత? he's a divine human being. Yeah, worked with a series with him, then I fell in love with him. Actually దాని ముందు I didn't watch much of his films also. వాంటెడ్ పండుగడు మూవీలో చాలా మందితో పాటు నువ్వు కూడా చేసావు. సో నీకు ఎలా అనిపించింది ఆ మూవీ ఎక్స్పీరియన్స్? కానీ మన రాఘవేంద్ర గారితో బాండింగ్ కానీ. నేను హీరోయిన్ అన్నారు, ఆర్ యూ షూర్ ఐఎమ్ ద హీరోయిన్ అన్నాను. లక్కీలీ కామెడీ ఫిలిం అన్నారు కాబట్టి అప్పుడు నమ్మాను. రాఘవేంద్ర గారిని కలిసాను అండ్ స్కెడ్యూల్ స్టార్టెడ్ అండ్ ఐ ఫెల్ట్ నైస్. అంటే మా మమ్మీ ఆఫ్ కోర్స్ మన జనరేషన్ పేరెంట్స్ అందరికి దర్శకేంద్రులు రాఘవేంద్ర గారు చేయాలంటే అదృష్టం ఉండాలి. ఆయన ఎంత గ్రేట్ బ్యూటిఫుల్ లుకింగ్ హీరోయిన్స్ ని లాంచ్ చేశారు. సో ఆయన విజన్ లో నువ్వు ఉండటం ఇట్స్ అ లక్ అనుకున్నాను. అఫ్ కోర్స్ ద మూవీ డిడ్ంట్ టర్న్ అవుట్ మేము అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇట్ డిడ్ంట్ టర్న్ అవుట్. బట్ అట్లీస్ట్ ఆ ఆపర్చునిటీ రావటం, ఆయనతో ఉండడం, ఆయనతో టైం స్పెండ్ చేయడం, ఆయనకి నా నవ్వు అంటే చాలా ఇష్టం. సో ఆయన నన్ను ఊరికే ఆఫీస్ పిలిపించుకొని నవ్వుపిచ్చి, ఐ మీన్ హీ యూజ్డ్ టు జస్ట్ లిసన్ మీ లాఫింగ్. ఆయన నువ్వు ఇంత టాలెంటెడ్ అమ్మాయి, నీకు ఎందుకు ఈ పాటికి నువ్వు చాలా బిజీ ఉండాలి కదా, అసలు ఎందుకు అంత బిజీ లేవంటే, నాకు సర్వైవ్ అయ్యేంత వరకు డబ్బులు వస్తే చాలండి, మిగతా అంతా బ్రేక్.
ఫస్ట్ నన్ను తీసుకున్నారు కానీ కెమెరా పెట్టగానే నా ఎక్స్ప్రెషన్స్ కి నా దీనికి వాజ్ లైక్ యూ వెరీ టాలెంటెడ్, ఇలా చెప్తే ఇలా చేసేస్తున్నావు, ఇలా ఏదానికన్నా నువ్వు ఇలా ఇచ్చేస్తున్నావు, ఐ ఫీల్ యూ షుడ్ బీ ఇన్ అ వెరీ టాప్ ప్లేస్ అండ్ హీ గేవ్ మీ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. బట్ నాకున్న బద్ధకానికి నేను లైఫ్ లో మెల్లగా తాబేలాగా అలా అలా అందులో ఒక సాంగ్ ఉంటదిరా అబ్బా అబ్బా బాగుంటుంది ఆ సాంగ్. ఒక మంచి హిట్ సాంగ్ వచ్చింది అని ఐఎమ్ గ్రేట్ఫుల్. చాలా బాగుంటుంది ఆ సాంగ్, చాలా మంది చేశారు కూడా, చాలా ఎంజాయ్ చేసాం షూట్ చేయడం కూడా. ఆ సాంగ్ చేసినప్పుడు మీరు అనుకున్నారా ఆ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుంది? అది నాస్టాల్జిక్, మన మమ్మీ వాళ్ళు విన్న సాంగ్స్ ఈ లేటెస్ట్ సాంగ్ కలిపినట్టు ఉంటది. అలా స్టెప్ మాత్రం సుధీర్ అండ్ దీపిక. నువ్వు అనుకున్నావు అబ్బా సుధీర్తో చేస్తుంటే ఈ స్టెప్ ఇంకా బాగా చేసేదాన్నేమో, లేకపోతే ఇంకా బాగుండేదేమో? నాట్ రియలీ, నాకు వెన్నెల్ కిషోర్ గారితోనే చేయాలనిపించింది. బికాస్ అప్పటిదాకా సుధీర్తో చేసి సుధీర్ అంటేనే ఇంకా నాకు బోర్ కొట్టేది. సుధీర్ నిన్ను విష్ణుప్రియ బోర్ అంటుంది. యూ ఆల్సో ఫీల్ లైక్ వర్కింగ్ విత్ న్యూ పీపుల్ కదా, వేరే వాళ్ళతో వర్క్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో కూడా నేర్చుకోవాలని అనుకుంటావు కదా. సో ఇంక సుధీర్ తో మనం నేర్చేసుకున్నామని నేర్చేసుకున్నాం, ఇప్పుడు అయిపోయింది, లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ అన్నట్టు. సో ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ వెన్నెల్ కిషోర్ గారు. హిస్ కామెడీ టైమింగ్ అండ్ ఆయన చేయలేకపోయినా నాకు ఒక్కదానికే ఫుల్ స్కోప్ ఇచ్చారు, నువ్వే ఒక్కదానివే మంచిగా అయ్యి నేను యునో ఫ్రేమ్ లో అడ్డు కూడా రాను అని. సో దట్స్ ఆల్సో నైస్. బేసిక్ గా మూవీ రిలీజ్ అయిన తర్వాత విష్ణు ఫుల్ బిజీ అయిపోతుంది, ఇంకా ఫుల్ మూవీస్ లో ఉంటుంది అని అనుకున్నాను నేను. ఐ థింక్ అలాంటి రోజు రాదనుకుంటా నేను. ఓకే జరీ హిట్ అయిపోయినప్పుడు ఐ థాట్ ఓకే నవ్ ఐల్ గెట్ కంటిన్యూస్ కాల్స్, నేను ఇప్పుడు సెలెక్షన్ లో పిచ్చిదాన్ని అయిపోతానేమో అనుకున్నాను. వచ్చాయి బట్ వెరీ ఫ్యూ అండ్ నాట్ గ్రేట్ సాంగ్స్, నాట్ ద బెస్ట్ సాంగ్స్. బెస్ట్ సాంగ్స్ అన్ని వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అలా అవ్వలేదు. మళ్ళీ నేను బిగ్ బాస్ నుంచి వచ్చేసరికి అమ్మో ఫుల్ బిజీ ఉంటానేమో, మళ్ళీ మన బండి ఎప్పుడు స్లోగా వెళ్తా, అది నా ఎనర్జీ వల్ల లేకపోతే నేను లోపల ఆఫర్స్ వస్తున్నాయి కానీ నువ్వు కరెక్ట్ గా నీకు నచ్చట్లేదు. ఇట్స్ ఆల్వేస్ లైక్ 50-50, ఎదర్ మనకి నచ్చపోవడం, ఎదర్ బడ్జెట్, ఎదర్ ఏదో ఒక ప్రాబ్లం. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఐ విల్ ఎండ్ అప్ వర్కింగ్ 5 days ఓన్లీ. ఎలాంటి సాంగ్ అయినా శేఖర్ మాస్టర్ ఉంటే అనేస్తావంట ఏంటి నాకు అర్థం కాదు. ఇది శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక్కటే చేశాను, ఇట్స్ అ డ్రీమ్. అది కూడా మళ్ళీ దేవుడికి పూజలు చేసి వ్రతాలు చేసిన తర్వాత శేఖర్ మాస్టర్ సాంగ్ ఒక్కటి వచ్చింది. అది కూడా దేవుడిని డబ్బులు మిలియన్స్ నా అకౌంట్ లో ఇవ్వు దేవుడు అంట, సాంగ్ రూపంలో అక్కడ ఇస్తున్నాడు మిలియన్స్. 2-3 మంచి సాంగ్స్ పట్టడానికే నేను ఇన్ని పూజలు పునస్కారాలు మేనిఫెస్టేషన్స్. ఈ హీరోయిన్స్ అందరికి అంటే కంటిన్యూస్ గా వస్తున్నాయంటే వాళ్ళు ఏ సుడిలో ఉండుంటారా అసలు, ఏ లైక్ దర్ జాతకం మస్ట్ బి వెరీ నైస్. సో ఫ్యూ టైమ్స్ యూ షుడ్ ఆల్సో లీవ్ ఇట్ టు డెస్టినీ రా. అన్ని మనం ఎన్ని చేయాలనుకున్నా చేసేద్దాం అనుకున్నా ఆ రైట్ వి మన దగ్గరికి రావటం, అవి చేయటం అనేది మనకి రాసి పెట్టి ఉండాలి. నీకు ఇష్టమైన సాంగ్ జారుతున్నారు లేకపోతే గంగులు I did, then Kukku Kumari. I think forever favorite will be Jari Jari because it's a first song. Manas best dancer Amara dancer. I think Amar also will accept Manas is a top dancer. Manas నిన్ను ఎన్ని మాటలు తిట్టాడో తెలుసా ఇక్కడికి వచ్చినప్పుడు? I don't think so. నేను నా గురించి చెడుగా మాట్లాడుకున్నా కూడా ఆయన నా గురించి ఎలా మానేసింది? హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? నా కాలు నొప్పి ఉంది, చేయి నొప్పి ఉంది అని వెళ్ళిపోయింది. డాన్స్ చేస్తుందో లేదో అని భయపడ్డాను. శేఖర్ మాస్టర్ విష్ణు నువ్వు సూపర్ అనగానే ఎగిరెగిరి డాన్స్. Yeah, I think I saw it. Manas always is talking good mostly about everybody. ఎవరి గురించి చెడుగా అంత ఎక్కువ మాట్లాడు. ఆన్ స్క్రీన్ ఒక రొమాంటిక్ సీన్ చేయాలంటే ఏ హీరోతో చేస్తావు విష్ణు? ఒకప్పుడు ఇట్ వాజ్ అఖిల్ అక్కినేని, గురు రాంధ్వా అని ఒక సింగర్ ఉన్నాడు, ఆర్ దిల్జీత్ దోసాంజ్. మన తెలుగు చెప్పురా. అరే నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడైనా నేను చేస్తాను రా, వాళ్ళు రాతో చేస్తారు లేదని నన్ను అడగాలి కదరా నువ్వు. ఫస్ట్ గట్టిగా రాసి పెట్టుంటే వాళ్ళు అనుకున్నా అనుకోపోయినా మనం అక్కడ ఉంటాం. మా మమ్మీ నాకు ఒక్కటే
చెప్పింది. సో దానివల్ల నేను ఎక్కువ ఆడిషన్స్ కి ఆఫీసులకి తిరగను. నీకు రాసి పెట్టుంటే అది నీ డోర్ తన్నుకొని మరి నీ దగ్గర అది మనం ట్రై చేస్తే రాసి పెట్టుంటే వస్తుందిరా, మనం ఇంట్లో కూర్చుంటే రాదు. అరే ఇంట్లో కూర్చుంటే ఏమీ చేయకుండా లేం కదరా. యువర్ డాన్సింగ్, యువర్ డూయింగ్ యువర్ ఫిట్నెస్, యువర్ వాచింగ్ యువర్ షోస్ అండ్ యువర్ సీయింగ్, యువర్ బెటరింగ్ యువర్ యాక్టింగ్. ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఆల్సో ప్రిపరేషన్ ఓన్లీ. దేవుడు రాసిన రాత మాత్రం ఉంటేనే ఈ భూమి మీద దేవుడు రాసిన రాత ఉండాలి, నీ ఐడియా, నీ కృషి ఉండాలి. మై హార్డ్ వర్క్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ దట్. దానికి కావాల్సిన కృషి నువ్వు చేయి. మన తెలుగు హీరోలో చెప్పు. మహేష్ బాబు. రే ఏంట్రా కోరికలు ఉండకూడదా? లిప్ కిస్ చేయాలి అంటే అరే యాక్టింగ్ రా, చేస్తాను రా. మహేష్ బాబు గారు కొంచెం గుండె ధైర్యం చేసుకొని జాగ్రత్త. అంత ఆపర్చునిటీ కూడా రాదులేరా, పొరపాటున వచ్చిద్దేమో. నేను నో చెప్పట్లేదు. విష్ణు, నీ ఫస్ట్ రికమెండేషన్ ఎంత తీసుకున్నావు? డబ్బులు సంపాదించడం అయితే చిన్నప్పుడే స్టార్ట్ చేసేసాను. సో భగవద్గీత చాంటింగ్ కి ప్రైజెస్ వచ్చినప్పుడు 500 రూపీస్, 1000 రూపీస్, అండ్ పెయింటింగ్ విన్ అయినప్పుడు 1000 or 2000 అలా వచ్చినప్పుడు అవి సంపాదించినవన్నీ మా మమ్మీకి ఇచ్చేసాను. అయితే ఫస్ట్ 500? 500, 1000 చిన్నప్పుడు. నా చిన్నప్పుడు ఆ 500, 1000 ఇస్ లైక్ నౌ 5000, 10,000 లాగా. ఇప్పుడు దెన్ 10 years బ్యాక్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ మూవీ చెక్ వాస్ 30K. అది చేసి మళ్ళీ నేను ఒక 2 years నా మొహం చూసి నేను హీరోయిన్ అవ్వకూడదని నేనే పారిపోయాను. నేను అందరు మన హీరోయిన్స్ ఎలా కనిపిస్తారు అలా కనిపిస్తుందేమో అని వెళ్ళి మానిటర్లో చూడంగానే యూట్యూబ్ లో కామెడీ వీడియోస్, ఫన్ బకెట్ వీడియోస్ స్టార్ట్ చేశా. దానికి దే యూస్ టు పే ఫర్ వీడియో 500 రూపీస్. స్టిల్ ఇప్పుడు మనం అన్ని లక్షల్లో ఉంటాయి, వేలల్లో ఉంటాయి. పర్ఫార్మెన్స్ కావాలా, ఇంకా 0 యాడ్ చేయండి. ఏంటి విష్ణు, నువ్వు ఫ్లాట్ల మీద ఫ్లాట్లు, కార్ల మీద కార్లు కొంటూనే ఉన్నావంట. ఎన్ని ఫ్లాట్లు కొన్నావు? ఫ్లాట్ అంటేనే నాకు ఏడుపు వస్తుంది అసలు. ఒక కరెక్ట్ బిగ్ బాస్ వెళ్ళిందే ఒక ఇల్లు కొనుక్కుందామని. ఒక వాస్తు పరంగా ఒక ఇల్లు నాకు దొరకట్లే. నాకు మా ఇంట్లో టైల్స్ పోయాయి, ఆ ఇంట్లోనే ఉన్నాను రా నేను. నాకు పాత ఇంట్లోనే ఉన్నాను. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఐఎమ్ వెయిటింగ్. బ్లెస్ మీ రా, కొత్త ఇంట్లోకి మారాలి అని. మీరు అందరూ కామెంట్ చేయండి, విష్ణుప్రియకి ఈ ఇయర్ లో కొత్త ఇల్లు దొరకాలని. మీకు కూడా పంపిస్తాను. కామెంట్ చేయకపోయినా పర్లేదు, దేవుడికి మీరందరూ కూడా పిటిషన్ పెట్టండి నా తరపున ప్లీజ్. అసలు విష్ణు, నీ ఆస్తులు ఎంత ఉన్నాయి ఇప్పుడు వరకు? ఆస్తులు అంటూ ఏం లేవురా. మనకు కొంచెం పేమెంట్ లేట్ అయితే మనం పూర్ పీపుల్ అన్నమాట. ఇప్పుడు దాకా ప్రాపర్ సేవింగ్స్ కూడా లేవురా. బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల 1% సేవింగ్ ఏదో కుదిరింది. అది కూడా నా ఫ్రెండ్స్ నా దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని వాళ్ళే ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనమాట ఇన్ దేర్ అకౌంట్. నా అకౌంట్ లో ఉంటే నువ్వే దానం చేస్తావో నువ్వేం చేస్తావో మాకు తెలీదు. నువ్వేంటి అసలు ఆడి కార్ ఉంది, లేకపోతే మొన్న నెక్సాన్ మార్చట్లేదంటే మా చెల్లి ఆమె లండన్ వెళ్ళిపోతూ ఆమె కొత్త కారు నాకిచ్చి నీ తుప్పు పట్టిన కారు మార్చాలి నువ్వు ఎప్పటికీ అని చెప్పేసి నా కారు అమ్మేసి ఆ కారు ఇచ్చెళ్ళిందిరా ఆడి. ఎందుకు విష్ణు అంటే నువ్వు ఆల్మోస్ట్ నువ్వు వచ్చి 10 years అయిందా? 8 years నుంచి నీకు ఒక మంచి ఇల్లు లేదు, ఒక మంచి కార్ లేదు. ఎగ్జాక్ట్లీ లాక్డౌన్ కి ముందే మా మమ్మీ లోన్ కట్టలేకపోయింది. బ్యాంక్ వాళ్ళు అది ఆప్షన్ వేసి అమ్మేసే అంత స్టేజ్ లో ఉంది ఆ హౌస్. సో నేను ఇండస్ట్రీకి వచ్చిన 2-3 yearsకి నేను మొత్తం లోన్ అంతా క్లియర్ చేశాను. అంటే ఎక్స్ట్రా అంటే అప్పుడు ఆ 12-13 lakhsకి కూడా నేను కొత్త ఇల్లు కొనుక్కోలేను దానేమోలే. ఐ డిడ్ దట్ అండ్ అది ఒక 12-13 lakhs పెట్టి అది అండ్ ఒక 5-6 lakhs పెట్టి హౌస్ రినోవేట్ చేయించాం. సో దట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతా మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయింది. అంటే ఆల్ ఫర్ నథింగ్. బేసిక్ గా అందరూ అనుకుంటారు విష్ణుని చూసిన వాళ్ళందరూ, అమ్మో ఈ అమ్మాయి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది, ఈ అమ్మాయికి చాలా ఆస్తులు ఉన్నాయి. ఐ కాంట్ బ్లేమ్ యూ గైస్. మా మమ్మీ కంటమే ఒక రిచ్ హ్యూమన్ బీయింగ్ నీకు అనిపించింది. మా హాస్టల్ ఫీజే హైయెస్ట్ 1 lakh. దానికి పెట్టగా ఇంకా మా మమ్మీని బట్టలకి కూడా పెట్టు అంటే మేము రిచ్ స్కూల్లో ఉంటున్నాం కాబట్టి వాళ్ళందరూ రిచ్ బట్టలు వేసుకొని వచ్చేవాళ్ళు. మమ్మీ మాకు అలా కొనివ్వు అంటే ఇట్ వాస్ లైక్ అన్ ఎక్స్ట్రా బర్డెన్ ఫర్ హర్. సో ఏం చేసేదంటే మెటీరియల్ తీసుకొని కుట్టించేది. నేనేంటి మెటీరియల్ పాత గుడ్డల్లో ఉన్నాయంటే నువ్వు చినిగిపోయిన మాసి గుడ్డలు వేసుకున్నా కూడా దేవతలాగా కనిపిస్తావు.
మై మామ్ ఫెడ్ ఇట్ ఇన్ మై బ్రెయిన్, నువ్వు ఎంత చెత్త తీసుకున్నా కూడా నువ్వు బాగా కనిపిస్తావు అని. సో ఐ థింక్ అలా మనం కనిపించిన అలా రిచ్గా కనిపిస్తాం, బట్ వెనకాల ఏమీ లేదు. సో ఐ ఫీల్ నాకు కోట్లు ఉన్నాయని అనుకుంటాను, ఎందుకంటే ఒకటి నా చేతిలో టైం ఉంది. ఈరోజు పొద్దున్న లేసి ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తాను, ఒకళ్ళ వల్ల డిసైడ్ అవ్వదు. సో ఐ ఫీల్ ఐఎమ్ వెరీ రిచ్ లైక్ దాట్. ఈ పర్సన్ లేకపోతే నేను ఉండలేను, పర్సనల్ లైఫ్ లో కానీ ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ నీ లైఫ్ లో కానీ ఎవరైనా ఉన్నారా? ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను అంత డిపెండ్ అవ్వను ఎవరి మీద. ఐఎమ్ అ వెరీ వెరీ హైలీ ఇండిపెండెంట్ గర్ల్ అండ్ వెరీ హైలీ ఐ బిలీవ్ ఇన్ సాలిట్యూడ్. నేను మనుషుల్ని జనాల్ని కలవను. ఒకవేళ ఇష్టమైన వాళ్ళు ఉన్న మనసులో ఉంటుంది ఆ ప్రేమ. మోస్ట్లీ నేను ఒక్కదాన్నే నాతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. బట్ ఈ కోయంబత్తూర్ మొన్న వెళ్ళొచ్చిన తర్వాత ఈ విష్ణుప్రియకి అయితే ఎవ్వరు వద్దు. బట్ ప్రీవియస్ విష్ణుప్రియకి అయితే అప్పుడప్పుడు నేను డిప్రెషన్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే ఈ 1.5 months నుంచి అసలు డిప్రెషన్ డెంట్ హిట్ మీ. ఇప్పుడు కూడా ఐ గెట్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ అమరావతి ఆంటీ అని వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ మామ్. ఒకప్పుడు నేను డేట్ చేశాను. నౌ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఈజ్ లైక్ ద ప్యూరెస్ట్. ఐ కాంట్ సే నా సొంత అమ్మ కూడా నన్ను అంత ప్రేమించింది, నాకు అంత గుడ్నెస్ ఇచ్చింది, అసలు సెల్ఫ్లెస్ గా ఎలా ప్రేమించవచ్చు అని ఐ లెర్న్డ్ ఫ్రమ్ హర్ ఓన్లీ. మా మమ్మీలో అయినా నేను 1% సెల్ఫిష్నెస్ చూసాను, కానీ ఐ డెంట్ సీ ఇట్ ఫ్రమ్ హర్. అంటే ఇది అతిశయోక్తిగా చెప్పడం, మా మమ్మీ సెల్ఫిష్ అని కాదు, బట్ జస్ట్ టు సే అదర్ పర్సన్ నన్ను కనకపోయినా అంత ప్రేమిస్తున్నారు కాబట్టి మొత్తం. అలానే విష్ణు, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఆ షో గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? నాకు దేవుడు 2 times వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చాడు. ఫస్ట్ సీజన్ ఊరికే కాలేజ్ బేవర్స్ వాళ్ళతో ఫ్లర్ట్ చేశాను. నెక్స్ట్ సీజన్ మంచిగా నాకు ఇష్టమైన అబ్బాయి ఉన్నాడు ఎదురుగా, అతను చూడటానికి వెళ్ళొచ్చు, ప్లస్ డబ్బులు ఇస్తున్నారు. వావ్, అమేజింగ్. డబ్బులు ఇచ్చి ఇష్టమైన మనిషిని ముందు కూర్చోబెడితే అంతకు మించిన ఆనందం ఇంకేం. సో నాకు తెలిసి నువ్వు పృథ్వీ కోసమే సెకండ్ సీజన్ ఒప్పుకున్నావు అనిపించింది. అది వేరే ఇంటర్వ్యూలో కూడా ఒప్పుకున్నా. అవునరా, పృథ్వీ కోసమే వెళ్ళాను. అక్కడ మర్చిపోలేని మెమరీ ఏదైనా ఉందా? అక్కడ మర్చిపోలేని మెమరీ అంటే వీ చిల్లింగ్ బిఫోర్ ద షూట్ స్టార్టింగ్, లేకపోతే షూట్ మధ్యలో మీ ఆర్డరింగ్ బర్గర్స్ ఫర్ పృథ్వీ అండ్ దెన్ నిఖిల్ సేయింగ్ ఓన్లీ పృథ్వీకి అంటే మళ్ళీ వాడికి కూడా నా బర్గర్ ఇచ్చేసి తినండి రా ఇద్దరు తినండి. సో ఆల్ సచ్ క్యూట్ థింగ్స్ ఆఫ్ షేరింగ్ ఫుడ్ అండ్ కాంపిటేటివ్లీ ఫైటింగ్. మళ్ళీ ఆ పృథ్వీ అయితే గేమ్ లానే. ఇండస్ట్రీలో ఉండాలి అంటే కమిట్మెంట్స్ ఖచ్చితంగా జరగాలి, అలా ఇలా అని అంటూ ఉంటారు బయట. సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇండస్ట్రీ స్టార్టింగ్ లో నాకేమీ తెలియనప్పుడు, ఐడియా లేనప్పుడు, వెన్ యూఆర్ సో డెస్పరేట్, ఐ డిడ్ గెట్ దోస్ ఆపర్చునిటీస్, అంటే కమిట్మెంట్స్ ఇది అదని చెప్పేసి. బట్ దెన్ వీ బ్యాక్డ్ ఆఫ్. ఇలా అయితే నాకు వద్దు అని చెప్పి. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మల్లెమాల అనే వాళ్ళు క్లారిటీగా ఆడిషన్ పెట్టారు, మంచిగా వెళ్ళాము, చేసాము. అండ్ దెన్ నోబడి లేడ్ అ ఫింగర్. ఒక ఏళ్ళు కూడా మన మీద, ఒక ఈగో కూడా మన మీద వాడకుండా సంస్థ అలాంటిది. అండ్ ఐ గాట్ ద నేమ్ అండ్ లైక్ ఏమి చేయకుండానే ఐ బికేమ్ స్టార్ యాంకర్ అని. అప్పుడు దెన్ లేటర్ ఆన్ మై స్టార్డమ్ కంటిన్యూడ్. అండ్ మధ్యలో అప్పుడప్పుడు కొంతమంది బేవర్స్ ఫెలోస్, అంటే మన ఇన్స్టాగ్రామ్ లో మన బాపత్ చూసి మనం ఏమన్నా ఎలా అయినా వాళ్ళు ఏంటి ఎన్ని డబ్బులు ఇచ్చినా అమ్మేసుకుంటామేమో అనుకొని దే విల్ కీప్ ట్రయింగ్. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే, స్టేబుల్ గా ఉండాలంటే నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు విష్ణు? ఫస్ట్ మీ న్యూమరాలజీ చూసుకోండి. మీ న్యూమరాలజీలో ఉందంటేనే ఇండస్ట్రీకి రండి. బికాస్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. సర్టెన్ నెంబర్ అండ్ కాంబినేషన్స్ ఉంటేనే యూ కెన్ సర్వైవ్. నీ దగ్గర టాలెంట్, అందం అదంతా ఓకే, అదే చాలా మంది దగ్గర ఉంది. సి ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ గర్ల్, ఐఎమ్ నాట్ ద మోస్ట్ టాలెంటెడ్ గర్ల్. అండ్ డాన్సా ఓకే, యూ కాంట్ సే ఐఎమ్ ద బెస్ట్ డాన్సర్. యాంకరింగ్ ఓకే, బట్ స్టిల్ ఒక 10 years అయినా ఐఎమ్ హియర్ జస్ట్ బికాస్ ఆఫ్ మై న్యూమరాలజీ. అవి చూసుకొని రండి అమ్మా ప్లీజ్. అంటే జిందగీలో ఉందో లేదో చూసుకొని. యా బికాస్ డోంట్ వేస్ట్ యువర్ టైం. నువ్వు అదృష్టాన్ని నమ్ముతావా, టాలెంట్ ని నమ్ముతావా విష్ణు? మా మమ్మీ నాకన్నా 100 times టాలెంటెడ్.
మా తాత వాళ్ళు అంటే డ్రామా కంపెనీ ఇదంతా చేస్తుండే. అప్పట్లో ఎంటర్టైన్మెంట్ అదే కదా, గెటప్ వేసుకొని డైలాగ్స్ చెప్పడం, నైట్ అంతా థియేటర్ అది చేసేవాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు. మా మమ్మీ సైడ్ దే ఆర్ హిల్లేరియస్. పంచుల నుంచి, కామెడీ నుంచి, డాన్స్ నుంచి, అదంతా టాలెంట్ నాకు 1% వచ్చింది. ఆ 1% నాకు వచ్చింది. బట్ ఫేమ్ ఐ గాట్, దే డిడ్ నాట్ గెట్. నోబడి నో, వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు. విష్ణుప్రియ అనే పేరు. సో ఐ ఫీల్ టాలెంట్ తో పాటు సో కొంచెం అదృష్టం అనేది కూడా ఉండాలి. ఐ ఫీల్ ఐ హ్యావ్ ఇట్. సో అదృష్టాన్ని నమ్ముతారు మీరు. కర్మ అనేది ఉందని మీరు నమ్ముతారా విష్ణు? ఫర్ ఎగ్జాంపుల్ కర్మ నువ్వు చెయ్యి, 100% చెయ్యి. నీకు ఈ జన్మ కాకపోయినా నెక్స్ట్ జన్మ అయినా నువ్వు ఎంటర్ అవగానే స్టార్ అయిపోతావు. నీకు హార్డ్ వర్క్ ఎక్కడికి పోదు. భగవద్గీతలోనూ కృష్ణుడు అదే చెప్తాడు, యు డూ వాట్ ఈస్ యువర్ కర్మ, డోంట్ ఎక్స్పెక్ట్ ద ఫలితం, బికాస్ దట్ ఫలితం కెన్ నాక్ ఎట్ యువర్ డోర్ ఎట్ ఎనీ టైమ్, ఇఫ్ నాట్ దిస్ లైఫ్ టైమ్ ఇన్ సమ్ అదర్ లైఫ్ టైమ్. రీసెంట్ గా కూడా ఒక స్కూల్ అమ్మాయిని ఒక ముసలాయన తీసుకెళ్లి తాత అని చెప్పి హాస్టల్ నుంచి ఆ అమ్మాయిని ఫిజికల్ గా చాలా బాధ పెట్టారు. సో అలాంటి చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి విష్ణు? ఎస్పెషల్లీ పిల్లలకి, బికాజ్ వాళ్ళు ఏం చేయలేరు, చెప్పలేరు. అండ్ చిన్న పిల్లలకి అండ్ ముసలి వాళ్ళకి చాలా అన్యాయం జరిగిద్ది. అట్లీస్ట్ పెద్దయిన వాళ్ళ మధ్యలో ఒక మాట మాట్లాడొచ్చు, ఏదైనా ఎదుర్కోవచ్చు. వాళ్ళకి అది ఏమీ తెలీదు అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. బట్ మనం ఏం చెప్పలేము. ఈ భూలోకంలో చెడు జరిగిద్ది, మంచి జరిగిద్ది, అండ్ ఇట్స్ ఆల్ సైకిల్. టైం వచ్చినప్పుడు దే విల్ అనుభవించు ఫర్ దట్. హ్యూమన్ బీయింగ్స్ కొంతమంది చెడుగా ఎందుకు బిహేవ్ చేస్తారంటే తెలియక, జ్ఞానం లేనందువల్ల అజ్ఞానంలో ప్రవర్తించే బిహేవియర్ ఇదంతా. సో దే జస్ట్ హ్యావ్ టు బీ థాట్ and given right information, education and love. Few people, they are traumatized and they behave like that. They torture others just because they did not get that love. So వాళ్ళందరినీ ఒక చోట పెట్టి వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ కానీ ఇదంతా ఇచ్చి we have to keep changing human beings. ఆ హ్యూమన్ బీయింగ్ ని చంపేస్తే మనకేం రాదు. మళ్ళీ ఆ సోల్ it will come again and until unless it learns it will behave like that only. సో ఆ జ్ఞానం అనేది మనమైనా ఇవ్వాలి, లేకపోతే లైఫ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇస్తుంది. సో you can't kill them, but you hope and pray love grows and people, stop doing such arachkalu in this world. సో మొత్తానికైతే ఇవన్నీ ఆగితే బాగుండని నీకు ఖచ్చితంగా అనిపిస్తుంది? ఆగితే బాగుండని మనం అనుకుంటాం కానీ అవి ఆగవు. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ కోర్స్. లైఫ్ విల్ టేక్ ఇట్స్ ధర్మన్యాయం ఉందని నమ్ముతారా మీరు? అంటే మన కోర్టు వాళ్ళు ఇవ్వకపోయినా లైఫ్ అనేది, అంటే నాకు ఇచ్చిన పనిష్మెంట్స్ నేను చిన్నవి చేస్తేనే నాకు కొన్ని వచ్చాయి. మరి పెద్దవి చేసే వాళ్ళు ఎలా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారు? నీకు ఇప్పుడు రాకపోయినా వస్తాయి. యూ విల్ ఫేస్. కర్మ ఈజ్ ఎ బిచ్, ఇట్ విల్ కమ్. దేవుడు నిన్ను పాపం రా వదిలేద్దాం అనుకున్నా కూడా ద నేచర్ వోంట్ లీవ్. నేచర్ వదలదు. చేసిన తప్పుకి కర్మ అనుభవించాల్సిందే. పాతాళంలోకి తొక్కి పడేస్తుందో ఏమవుతుందో కూడా తెలీదు. యుల్ బికమ్ అ స్టోన్. మన గరుడ పురాణం ఆల్ ఆఫ్ దట్ ఈస్ ట్రూ. వి థింక్ ఇట్స్ నాట్ ట్రూ, బట్ ఎవ్రీథింగ్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. డబ్బుల కోసం పేరెంట్స్ని ఇంట్లోంచి బయటకు గెంటేయడం, అనాథాశ్రమంలో వేసేయడం, వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? సో దట్స్ వెరీ బ్యాడ్ అండ్ కర్మ విల్ కమ్ బ్యాక్ ఫర్ ఎవ్రీథింగ్. ఐ కెన్ ఓన్లీ సే వన్ థింగ్, కర్మ విల్ కమ్ బ్యాక్. చేతబడులు ఉన్నాయని నువ్వు నమ్ముతావా విష్ణు? ఐ డూ బిలీవ్. ఎప్పుడైనా చూసావా, విన్నావా, జరిగిందా? ఐ సా. అండ్ చిన్నప్పుడు మా కజిన్స్ వల్ల, అంటే మా ఫ్యామిలీలో ఒకరికి చేశారని దానికి రెమెడీగా వీ యూజ్డ్ టు గో టు సో మెనీ ప్లేసెస్. సో అక్కడ సినారియోస్ చూసేదాన్ని. వీ యూజ్డ్ టు we used to meet different Pakir Babas, so all of that. అప్పుడే తెలిసింది అమ్మ ఒక్కొక్కటి ఎంత రిచ్. తక్కువ వచ్చినాయి వాడికి. ఇప్పుడు ఇది అంటే 1 लाख పే కరో హో జాయేగా, ఏపీఓ హో జాయేగా అంటాడు వాడు. తావీజ్ పెహనాదు. సో మొత్తంగా ఈ నమ్మవా నువ్వు? నమ్ముతావా? డబ్బులు ఇచ్చినా కూడా నమ్మాలి, తప్పదు. అంటే డిపెండ్స్. కొంతమంది డబ్బులు తీసుకున్నా దేర్ వర్క్ ఇస్ ఎఫెక్టివ్, కొంతమంది దే ఆర్ నాట్ ఎఫెక్టివ్, దే ఆర్ ఫేక్ పీపుల్. లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తూ ఉంటారు, వాళ్ళ మీద నీ ఒపీనియన్? ఎవ్రీ జనరేషన్లో ఉంటుంది, మన జనరేషన్లోనే కాదు. బట్ మన జనరేషన్కి వచ్చేసరికి కొంచెం లవ్ అనేది కూడా ఇంకా ఇట్స్ వెరీ రేర్ థింగ్ టు హ్యాపెన్ అనేలాగా అయిపోయింది. ఇప్పుడు జెన్యూన్ బాయ్ ఫ్రెండ్ దొరికాడని కానీ షాక్ అవుతున్నారు. అసలు ఫ్రీడమ్ని చాలా మిస్యూజ్ చేసేసుకున్నారు, ఎస్పెషల్లీ ఆల్ ద బాయ్స్. అంటే ఒకప్పుడు అమ్మాయిని కలవాలి, ముద్దు పెట్టుకోవాలంటే పెళ్ళి ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్ వచ్చి యూ కెన్ డూ ఫ్యూ థింగ్స్ బిఫోర్ మ్యారేజ్ అని చెప్పేసి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న మారిపోయిన అబ్బాయిలే కానీ, అంటే ఈ అమ్మాయి కాకపోతే ఇంక అమ్మాయి, నోబడీ వాంట్స్ టు గివ్ యూ కమిట్మెంట్. మళ్ళీ అలా అబ్బాయిలే ఉన్నారనుకుంటే, బట్
there are few girls also like that. నేను ఫస్ట్ ఓన్లీ అబ్బాయిలు అనుకున్నా, తర్వాత అమ్మాయిలు చూసేసరి ఇంకా ఇద్దరు అలానే ఏడ్చారు. మధ్యలో మంచోళ్ళు జెన్యూన్ గా ఉన్న వాళ్ళు బాధపడాలి కానీ లవ్ అని అంత ప్యూర్ గా వెళ్ళిపోయి సూసైడ్ కూడా చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ స్టిల్ లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు సూసైడ్ చేసుకోకుండా? ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ఈషా వెళ్ళి మెడిటేషన్ నేర్చుకోండి. బికాజ్ నేను చాలా సార్లు లవ్ విషయం నేను దేనికైనా డిప్రెస్ అవుతానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ లవ్. ఐ థింక్ ఇట్స్ నాట్ అ గుడ్ ప్లేస్ టు బీ. సో మెంటలీ నువ్వు ఎక్కడో వీక్ ఉన్నావు, దాన్ని నువ్వు స్ట్రెంగ్త్ చేసుకుంటే స్ట్రాంగ్ చేసుకుంటే నీకు అలాంటి ఫీలింగ్స్ రావు. సో గో లర్న్ ఈషా క్రియ. అంటే అది చేశాక కూడా అప్పుడప్పుడు నేను పడిన రోజులు ఉన్నాయి. బట్ మొన్న ఆశ్రమంలో 15 రోజులు ఉన్నాక నాకు పట్టిన తుప్పంతా వదిలేసింది. అంటే కొంచెం దైవంలో కొన్ని రోజులు దైవం పక్కన పెడితే అక్కడ స్థానిక దట్ ప్లేస్ కెన్ హీల్ యూ అండ్ ఐ ఫీల్ దట్ హీల్డ్ మీ. సో ఐఎమ్ వెరీ మచ్ బెటర్. అక్కడ వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఈ మోసం చేసే వాళ్ళకి ఏమన్నా చెప్పాలి అంటే నువ్వేం చెప్తావు? నువ్వు ఈ జన్మలో మోసం చేయి, నెక్స్ట్ జన్మ 10 మంది నేను మోసం చేస్తారు. నీ లైఫ్ లో ఎప్పుడైనా నీకు బ్రేకప్ జరిగిందా? యారా నా 30 years old. సో ఇప్పుడు దాకా ప్రాపర్ గా 3 breakups జరిగాయి. సెకండ్ బ్రేకప్ మర్చిపోవడానికి ఒక 3 years కాశీ ప్రతి చోటికి వెళ్ళి ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్. బట్ ఐ బికేమ్ అ బెటర్ పర్సన్ ఆల్సో ఆఫ్టర్ దట్. కానీ ఆ టైంలో నువ్వు చాలా డిప్రెషన్ కి వెళ్ళి కానీ మళ్ళీ ఇంత స్ట్రాంగ్ గా వచ్చి మా ముందు మాట్లాడుతున్నావు అంటే నువ్వు చాలా ఫేస్ చేసి ఉండొచ్చు. దాని నుంచి బయటికి రావడానికి నువ్వు ఏం చేసావు? ఏం చేస్తాం, ఏడుస్తాం. ఇంకా మన చేతిలో మన లైఫ్ లో ఇది కంట్రోల్ లేదని గుర్తుపెట్టుకుంటాం. అప్పుడప్పుడు అవతల వాళ్ళు చేసిన తప్పుకి మనల్ని మనం తక్కువ చేసేసుకుంటాం. సో ఈ మెడిటేషన్ ఇదంతా ఏంటంటే నీ శ్వాస మీద నువ్వు కంట్రోల్ తెచ్చుకుంటే నీ థాట్స్ మీద కూడా నువ్వు కంట్రోల్ తెచ్చుకోవచ్చు. సో నీ థాట్స్ ని నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే యు ఆర్ స్ట్రాంగ్. ఇప్పుడంటే ఇవన్నీ తెలిసింది కానీ ఆ టైంలో నువ్వు ప్రాక్టీస్ అప్పుడు కూడా తెలిసిన ప్రాక్టీస్ షుడ్ హ్యాపెన్. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసి చేసి టుడే ఐఎమ్ ఇన్ ది స్టేజ్. నీకు అనిపించిందా ఏంటి నా లైఫ్ లో ఈ పర్సన్ ఉంటాడు అనుకున్నాను కానీ ఎందుకు మళ్ళీ నేను బ్రేకప్? ఐ థాట్ ఐల్ మ్యారీ దట్ బాయ్ అండ్ లీవ్ ఎవ్రీథింగ్. అంటే ఇంకా అతన్ని తప్పితే ఇంకా వేరే ఎవరిని చూడకూడదు. ప్రతి అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు ఓకే ఇతనే నా లైఫ్ అని ఫిక్స్ అయి ఉంటుంది. కానీ అది జరగలేనప్పుడు తట్టుకోవడం చాలా కష్టం. బట్ అది జరిగింది చాలా మంచి కోసమే అని తర్వాత తెలుస్తుంది. సో మన లైఫ్ లో ఎక్కడో తెలియకుండా ఒక రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటాం. నీ లైఫ్ లో ఎప్పుడైనా అలా రాంగ్ స్టెప్ జరిగిందా? సో చాలా తప్పులు చేశాను రా. ఇంకా ఐ థింక్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐల్ డూ, బట్ యు లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ యు బీ అలర్ట్. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? కోపం వచ్చినా కూడా తప్పు నీది కూడా ఉంది కదా నీకు నువ్వే అనుకునేదాన్ని. నాలో ఒక మదర్ ఉంది, ఒక ఫాదర్ ఉన్నాడు, నాకే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, తినమ్మా సరే ఇట్స్ ఓకే అమ్మా అని బుజ్జగించుకుంటాను. సో దేర్ ఇస్ ఎవ్రీబడి ఇన్ మీ. సో తప్పు చేసినప్పుడు అవతల అనే కన్నా నన్ను నేనే తిట్టుకుంటా. ఒక లైక్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. నీకు నువ్వే కంట్రోల్ చేసుకుంటూ ఉంటావు. ఈ అంటే విష్ణు ఇది నాకు అడగడం ఇష్టం లేదులే కానీ అడుగుతాను. మన ఇండస్ట్రీలో తొక్కే వాళ్ళు చాలా, అంటే ఒకరు ఎదగాలి అంటే ఒకరు తొక్కాలి అంటారు కదా, అలా మిమ్మల్ని ఎప్పుడైనా మీ లైఫ్ లో అలా జరిగిందా? అంటే వాళ్ళు ట్రై చేసి ఉంటారు, నన్ను అయితే ఎవరు తొక్కలేరు. వృషభ రాశి బయటకు వస్తాయి ఇలా నేనే గుద్దుకుంటూ బయటకు వస్తా. సో అలానే ఇప్పుడున్న జనరేషన్ కొన్ని చెడు అలవాటులతో తెలిసి తెలియక వాళ్ళు చెడిపోయిందే కాకుండా పక్కన వాళ్ళు కూడా చెడగొడుతూ ఉంటారు. ఎవ్రీ జనరేషన్ లో ఎవ్రీ యంగ్స్టర్స్ అలానే ఉంటారు. ఫస్ట్ అంత చెడు ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ కి అన్నిటికీ అలవాటు అయిపోయి దెన్ వెన్ రెస్పాన్సిబిలిటీస్ కమ్ ఎవ్రీబడి చేంజ్. నోబడి విల్ బి. ఇప్పుడు ఎవ్వరు అలానే ఉండిపోరు. లైఫ్ అనేది రెస్పాన్సిబిలిటీస్ ఇది అది ఎదిగే కొద్ది కూడా నువ్వు ఇంకా అలానే బలాదూర్ తిరుగుతానంటే అంటిల్ అన్లెస్ మీ అయ్య దగ్గర 1000 కోట్లు ఉండి నువ్వు తిరుగు అని. కొంతమంది కోట్లు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఏమి ఇవ్వరమ్మా. సో అలా ఉంటే ఓకే, అలా ఉండి ఇంకా చెడిపో అంటే వాళ్ళు ఫర్ ఎవర్ చెడిపోతారులే. కానీ బట్ జనరలీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చినప్పుడు అందరు మారిపోతారు రా. దిల్ బికమ్ లైఫ్ విల్ చేంజ్, లైఫ్ విల్ టీచ్ యూ. అలానే విష్ణు నువ్వు ఒక యాంకర్ ఒక ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే ఏం చేసేదానివి? ఏదర్ బేవర్స్ ఫెలో ఉండేదాన్ని. ఇండస్ట్రీ నేను చెప్పా కదా వచ్చి నేను వెళ్ళిపోయాను, నన్ను నేను దడుచుకొని వెళ్ళిపోయానని. అప్పుడు అట్లీస్ట్ మినిమం బేసిక్ పాకెట్ మనీ కోసం నేను పిల్లలకి భగవద్గీత క్లాసెస్ చెప్పేదాన్ని అనమాట వీకెండ్స్ లో. సో ఐ యూస్ టు మేక్ లైక్ ఎవ్రీ వీకెండ్ 2500 or 3000 rupees per kid. 500 రిచ్ కిడ్స్ ఓన్లీ వచ్చేవాళ్ళు. Either that or maybe now that I think I can become a fitness choreographer. Zumba. Ek tak.
సంథింగ్ టు డూ విత్ ఫిజికల్ యాక్టివిటీ రా. అంతేనా? అలానే నువ్వు ఈ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మనీ కోసం ఇబ్బంది పడ్డావా? యాక్చువల్లీ నాకున్న పొగరుకి, నాకున్న గోరోజనానికి ఒకరిని డబ్బులు అడగటమే ఇట్స్ లైక్ ద బిగ్గెస్ట్. మనం ఏంటి ఒకరిని డబ్బులు అడగడం అనేది తప్పు అనుకునేదాన్ని. అలాంటిది లైఫ్ నాకు నేర్పించింది. మా మమ్మీ హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ బిల్స్ యూస్ టు బి లైక్ lakhs and lakhs of rupees. ఒకరిని ఫోన్ చేసి డబ్బులు అని అడగాలన్నప్పుడు నాకు కలిగిన ఫీలింగ్స్, క్రియేషన్స్, ఈగోస్ అదంతా నేను బ్రేక్ చేసుకొని ఇప్పుడు నా కోసం కాకపోయినా మా మమ్మీ కోసమైనా నేను అడగాలి, ఇప్పుడు అడిగితే తప్పేంటి, ఈగోని అంతా బ్రేక్ చేసుకొని ఒకరిని అడిగినప్పుడు ఐ హ్యావ్ టు టెల్ దిస్ ఆన్ కెమెరా బికాస్ అందరికీ వేణుస్వామి తెలుసు. వేణుస్వామి నాకు అప్పుడే పరిచయం అయ్యారు. మిగతా వాటి అన్నిట్లో ఐ డోంట్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ హీ హాజ్ రీసెంట్లీ డన్, కానీ బట్ ఎవరికైనా హెల్ప్ అయితే హీ డస్ ఇట్. అతనికి తెలిస్తే అతను ఇమ్మీడియట్ దాంట్లో హీ విల్ ఇమ్మీడియట్లీ ఎదర్ హెల్ప్ ఫైనాన్షియల్లీ, లేకపోతే హాస్పిటల్స్లో ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నా అలాంటిది ఆల్ దట్ హీ విల్ డూ. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. నేను అడిగిన ఎమ్మటే హీ సెంట్ మీ డబ్బులు. యూ కెన్ గివ్ అండ్ టేక్. నువ్వే ప్రతిసారి గివ్వర్ సైడ్ ఉండి ఇచ్చి అరిగిపోవాల్సిన అవసరం లేదు అని నాకు లైఫ్ నేర్పించింది. ఎప్పుడు మీ మమ్మీకి నువ్వు దూరంగా ఉండేదాను కాబట్టి, సో మీ మమ్మీ పడిన స్ట్రగుల్ నీకు తెలియకపోయి ఉండొచ్చు. తెలిసిన రోజు నీ ఫీలింగ్ ఏంటి? ఐ నో 10 years బ్యాక్ నుంచే దట్ మై మామ్ డయాబెటీస్ వచ్చిందమ్మ, పిల్స్ ఏమి అంటే మెడికేషన్ వేసుకోవట్లేదు అని ఐ నో. బట్ అది ఎఫెక్ట్ ఇస్తుంది కొద్ది రోజులకి అని తెలుసు, కానీ ఇమ్మీడియట్లీ లైక్ షీ పాస్డ్ అవే వెన్ షీ ఇస్ 42. అండ్ మా మమ్మీ ఏంటి మెడికల్ చెకప్ చేయించుకునేది కాదు, ఏం షీస్ వన్ కేర్లెస్ హ్యూమన్ బీయింగ్. ఓకే, ఆమెకి ఏంటి సినిమాలన్నీ చూసి డాక్టర్లే పెద్ద విలన్లా భావిస్తుంది. ఇంకా ఆమెకి ఎండింగ్ సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి షీ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ ద పెయిన్ అంత వరకు చెప్పలేదు హాస్పిటల్కి వెళ్దాము అని. అప్పటికి ఫ్రమ్ 2 months ఐ బీన్ రిక్వెస్టింగ్ 1 చెకప్ విల్ టేక్. ఒక్క చెకప్ చేద్దాం బాడీకి, ఫుల్ బాడీ ఏం జరుగుతుందో మినిమం ఐడియా ఉండాలి. అండ్ మా మమ్మీ హెల్త్ ఇన్సూరెన్స్ చేపిద్దామన్న దేనికి షీ వాజ్ ఆల్వేస్ నెవర్ సేయింగ్ ఎస్. మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి they said she'll pass away within 3 days. నేను దేవుడా అయిపోయిందా అనుకున్నాను. బట్ లక్కీలీ గాడ్ గేవ్ మీ 1 year. అంటే హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత నుంచి ఒక 1 year. సో అంటే అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అంటే నువ్వు బేసిక్ గా అప్పుడు చాలా కిడ్ లాగా పెద్ద పట్టించుకోకపోవడం అట్లా ఉండేదాన్ని. ద వర్స్ట్ ఫేస్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. వాళ్ళ అమ్మకి ఏమైనా అయ్యింది అంటే, ఇప్పుడు ఇట్స్ బీన్ 3 years కాబట్టి ఐఎమ్ ఫన్ అబౌట్ ఇట్. బట్ సో 2 years మా మమ్మీ వాళ్ళ కూడా ఐ వాజ్ ఇన్ డిప్రెషన్. ఐ మిస్డ్ మై మామ్ వెరీ వెరీ మచ్. So all of that is there. It's a very hard situation. Adi what we went through, I think it's the same emotion. Amma ante andarki that's the same emotion. Valke emana aithe you just can't take it. Inka nee amma hug gaani mee amma pettin food gaani idi inka life long neeku undadu ani aa thought ostene asalu enduku nannenduku unchavu anna question devudni. Why did you take my mom? Why did you keep me? మరి ఇంకెందుకు నేను అని. బట్ ఓవర్ అ పాయింట్ టైమ్ హీల్స్ యూ అండ్ దట్ హీలింగ్ హ్యాపెన్. నౌ ఇట్స్ లైక్ ఓకే. సో మీ మదర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు మనీ కోసం కూడా చాలా ఇబ్బంది పడ్డావు. అంటే ఇప్పుడు నన్ను తిట్టుకోవచ్చు, కానీ చాలా మంది ఆ బెట్టింగ్ యాప్స్ చేసినందుకు నన్ను తిట్టుకున్నారు. బట్ నేను అంటే ఐ డోంట్ నో దట్ ఆ బెట్టింగ్ యాప్స్ గవర్నమెంట్ అప్రూవ్డ్. ఎందుకంటే క్రికెటర్స్ కూడా చేస్తున్నారు కాబట్టి. అంటే ఒకళ్ళు వెళ్ళి కావాలని బెట్టింగ్ చేస్తే అసలు డబ్బులు పోతాయని చాలా మందికి తెలుసు. అలా తెలిసినా మీరు వెళ్ళి చేస్తున్నారంటే ఇట్ ఈస్ యువర్ కాన్షియస్ డెసిషన్ అని. నేనేంటి ఇది చేస్తే మా మమ్మీ బిల్స్ కట్టుకోవచ్చు నేను. That was the main reason I did all of the stupid betting apps. సో ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి ఇంపాసిబుల్ చేయడం. అసలు మన గవర్నమెంట్ లాలో అంటే లా వరకు నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. లాలో ఏం రూల్స్ ఉన్నాయి మనకేం తెలుస్తాయి. సో దట్ తెలియకుండా చేసాం కానీ. బట్ దట్ వాస్ ద మెయిన్ రీజన్ ఐ డిడ్ దోస్ బెట్టింగ్ యాప్స్. ఒక్కసారి మీ మదర్ కనిపిస్తే ఫస్ట్ నువ్వేం చెప్పాలనుకుంటావు? సో ఫస్ట్ ఐ విల్ హ్యావ్ లీటర్స్ అండ్ లీటర్స్ ఆఫ్ టీయర్స్. Tears untayi. I will go hug my mom and kiss her and I'll take her kisses.
అలానే విష్ణు, మీ సిస్టర్ కి నీకు చాలా ఫైట్స్ అయ్యాయని విన్నాను, నిజమేనా? చిన్నప్పటి నుంచే ఎవరైనా వచ్చి ఆమె మీద కంప్లైంట్ చేయగానే ఫటాఫటా వెళ్ళి పీకేసేదాన్ని నేను. మళ్ళీ దిండు కోసం గొడవ పడినా కూడా లైక్ ఆమెకు రక్తం వచ్చేలాగా ఇలా రక్కేసేదాన్ని. ఐ వాజ్ అ వెరీ ఈవిల్ కిడ్. ఐ టార్చర్డ్ మై సిస్టర్ అ లాట్, బట్ స్టిల్ ఆమె నాకు లవ్ ఇవ్వడానికే ట్రై చేసింది. షీఈ్ అ లవింగ్. ఇప్పుడు మీ సిస్టర్ స్టడీస్ అవన్నీ కూడా మీరే చూసుకుంటున్నారు? అంత సీన్ లేదు. నేను మా చెల్లికి ఎప్పుడో చెప్పేశాను, నీకు కావాల్సింది నువ్వే కష్టపడి నువ్వే తెచ్చుకో. ఒకళ్ళు తెచ్చిపెట్టిస్తే యూ వోంట్ నో వాల్యూ తెలియదు. యూ వర్క్ ఫర్ ఇట్. అది నువ్వు లోన్ తీసుకొని నువ్వు చదువుకుంటున్నావు అనుకో, నీకు ఆ నొప్పి తెలిసిద్ది నువ్వు కట్టుకోవాలని చెప్పేసి, అండ్ యూ విల్ వర్క్ హార్డ్ ఫర్ ఇట్. ఐ బిలీవ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ సూత్ర. అంటే మా మమ్మీ నన్ను అలానే పెంచింది, వెరీ టఫ్ సినారియోస్ లో వదిలేసి హౌ విల్ యూ గ్రో అన్నట్టు. సో ఐఎమ్ ఆల్సో వెరీ లైక్ దట్. నేను ఆ ప్యాంపరింగ్, అయ్యో నువ్వు చేయలేవా, ఆల్ దట్ ఐ వోంట్ డూ. మనం చేసిన ఈవెంట్స్ అవ్వచ్చు, లేకపోతే నువ్వు చేసిన షోస్ అవ్వచ్చు, ఎక్కువ మీ మదరే వచ్చారు, కానీ మీ ఫాదర్ తో ఎక్కువ నువ్వు ఎక్కడ కనిపించలేదు, ఎందుకు? సో చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ 3 years old మా మమ్మీ డాడీ విడిపోయారు. సో విడిపోయినప్పటి నుంచి మా మమ్మీకి ఇష్టం లేదు మా నాన్న వాళ్ళ సైడ్ ఎవరితో కూడా మాట్లాడటం ఏదైనా. బట్ అప్పటికి అప్పుడప్పుడు వీ యూస్ టు గో ఫర్ సమ్మర్ హాలిడేస్ నానమ్మ దగ్గరికి అండ్ వెళ్ళి అప్పుడప్పుడు మా డాడీ వాళ్ళని చూసేవాళ్ళం. బట్ నేను ఇంకా డే బై డే నేను 10th రావడం, ఇంటర్కి రావడం, అప్పటి నుంచి ఇంకా ద కాన్వర్సేషన్స్ కానీ హాలిడేస్కి వెళ్ళడం కూడా అదంతా తగ్గిపోయింది. సో మా మమ్మీకి ఇష్టం లేదు కాబట్టి ఐ యూస్ టు నాట్ టాక్ టు మై డాడ్. లోపల నాకు ప్రేమ ఉన్నా కూడా. సో మీరు కూడా మాట్లాడేవారు కాదు? మా చెల్లి మాట్లాడేది, నేను మాట్లాడేదాన్ని కాదు. బట్ ద మొమెంట్ అంటే అప్పుడు వెరీ రేర్లీ, లైక్ మేబీ 2 years once I used to call him just like that. But the moment my mom passed away, now that she's not there, our rules kuda em levani, because my dad didn't harm me in any way, and వాళ్ళిద్దరికి కూడా కానీ బిగ్ బాస్ హౌస్ లోకి మీ డాడీ వచ్చినప్పుడు నాన్న అనుకుంటూ మీరు వెళ్ళినప్పుడు ఎంత క్యూట్ అనిపించిందో నాకైతే. సో అవన్నీ మీరు చిన్నప్పుడు మిస్ అయ్యారా బాగా? యా ఐ థింక్ నా లైఫ్ లో ద బిగ్గెస్ట్ పెయిన్ దట్ యాజ్ అ కిడ్ ఐ కుడ్ నాట్ టేక్ ఇస్ మై పేరెంట్స్ బీయింగ్ సపరేటెడ్. అది అసలు నేను తట్టుకోలేకపోయాను. అప్పుడే అమ్మవారు ఆ సినిమా నీ ప్రేమ కోరే చిన్నారులం ఐ యూస్ టు సింగ్ దట్ వాస్ ద సేమ్ సిచ్యువేషన్. లైక్ దేవుడు ఏదో ఒకటి చేసి మా డాడీ మమ్మీని కలపండి. వెన్ ఐ వాస్ కిడ్ దట్ వాస్ ద బిగ్గెస్ట్ పెయిన్. అప్పుడప్పుడు ఫెస్టివల్స్ కి మా డాడీ వచ్చేవాడు. ఇంకొద్ది రోజులు అయిన మా డాడీ ఫెస్టివల్స్ కూడా రావటం మానేశాడు, బికాస్ ద ఓన్లీ థింగ్ ఇస్ ఫైటింగ్. సో దట్ వాస్ ద బిగ్గెస్ట్ పెయిన్. యా. సో బేసిక్గా ఆర్టిస్ట్ అనగానే చాలా రూమర్స్ ఉంటాయి కదా విష్ణు, నిన్ను చాలా హర్ట్ చేసిన రూమర్ ఏది? నా ఫేస్ వాడి దేర్ కేమ్ మార్ఫ్డ్ వీడియో. అండ్ అప్పట్లో ఇది ఏఐ జనరేటెడ్ అని, లేకపోతే ఇంత అవగాహన లేదు. మధ్యలో ఈ 3 years బ్యాక్ రష్మికది ఏదో ఏఐ వీడియో వస్తే అమితాబ్ బచ్చన్ కూడా దాని గురించి ట్వీట్ చేసి దాని గురించి కొంచెం నేషన్ వైడ్ గా పెద్దగా అవగాహన అనేది వచ్చింది. బట్ లాక్డౌన్ టైంలోనే ఇది ఉండింది. అండ్ దే వర్ డూయింగ్ వాట్సాప్ డాక్యుమెంట్ ఫార్వర్డ్స్. అది అండ్ ఇది నేను చూసేసరికి, నా సొంత కళ్ళతో ఆ వీడియో చూసేసరికి ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్ ఫర్ 6 months to 1 year. ఇట్ వాజ్ అ వెరీ టఫ్ టైం. అప్పుడే నా బ్రేకప్ అయింది, అప్పుడే ఈ వీడియో చూడటం. నేను దేవుడిని నేనేం పాపం చేసుండ. ఐ మీన్ ఐ ఓన్లీ క్వశ్చన్ వాట్ మిస్టేక్ డిడ్ ఐ డూ. ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ అ రియల్ వీడియో ఐ వుడ్ హ్యావ్ నాట్ ఫెల్ట్ బ్యాడ్. సరే నేను చేశాను, అది బయటికి వచ్చింది అనుకొని కొంచెం ఐ కెన్ బీ స్ట్రాంగ్ అబౌట్ ఇట్. నేను చెయ్యంది అది చూస్తేమో ఇట్ లుక్స్ రియల్. ఐ కాంట్ గో. రియల్ గా ఉంది వీడియో. యా, ఇట్ లుక్స్ లైక్ అ రియల్ వీడియో. ఐ కాంట్ గో అండ్ హెల్ప్ ఆర్ టెల్ ఎనీబడి దట్ నో దట్స్ నాట్ మీ. అది చూసిన వాళ్ళందరూ like majority thought it's just me. Nobody could believe that it's not me. And luckily అది అమ్మాయిలు ఎవరు చూడలేదు. ఐఎమ్ షూర్ అలాంటి సోది వీడియోస్ అందరూ అబ్బాయిలే చూస్తారు. అలాంటి వీడియోస్ చాలా మందికి వస్తే సూసైడ్ కూడా చేసేసుకున్నారు. ఐ నో, యాక్చువల్లీ ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ మీ ఆల్సో. అండ్ అప్పుడే ఆ టైంలో నా ఫేస్బుక్ కూడా హ్యాక్ అయింది. ఫేస్బుక్ కూడా హ్యాక్ అయ్యి అన్ని అశ్లీల పోస్టులు. పాపం మా తాతయ్య ఊరు నుంచి కాల్ చేసి మా మమ్మీకి, ఎందుకు విష్ణుప్రియ అలాంటి పోస్టులు పెడుతుంది, యూ కాంట్ టెల్ దెమ్
what is hacking, somebody hacked your account and all of that you can't explain. So ala urlo unnallu enta mandi were following me and enta mandi should go through that shit. That was painful for me. Later on అదంతా ఒక 1-2 years అయిన తర్వాత డైల్యూట్ అయింది, బట్ ఇట్ వాజ్ వెరీ హార్డ్. అండ్ అందరూ ఎక్కడికి వెళ్ళినా అబ్బాయిలు అయితే దాని గురించి డిస్కషన్, నీది ఒక వీడియో చూసాము. బట్ లేటర్ ఇది ఫేక్ అని ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఇలాంటివి ఏమన్నా వచ్చినా కొంచెం లేదు AI జనరేటెడ్ వీడియో అని అనుకునే నాలెడ్జ్ అయినా ఉంది. ఒకప్పుడు అది కూడా లేదు. అవగాహన వచ్చినప్పటి నుంచి ఐ వాజ్ హ్యాపీ. నీకు ఒక 3 ఆప్షన్స్ ఇస్తాను, అందులో నువ్వేం తీసుకుంటావు? ఒకటి, బెస్ట్ యాంకర్ గా ఉండాలనుకుంటావా, బెస్ట్ ఆర్టిస్ట్ గా ఉండాలనుకుంటావా, బెస్ట్ హౌస్ వైఫ్ గా ఉండాలని అనుకుంటావా? ఐ థింక్ బెస్ట్ హౌస్ వైఫ్. బికాస్ మిగతావన్నీ జనాలకి హౌస్ వైఫ్ అనేది ఒక పర్సన్ మనల్ని నమ్ముకొని వచ్చిన ఆ వ్యక్తికి. సో జనాల కోసం నేను కాకపోతే ఇంకో ఎవరో బెస్ట్ యాంకర్ ఉంటారు, ఇంకొకరు ఎవరో బెస్ట్ యాక్టర్ ఉంటారు. బట్ ఫర్ నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి నేను ఒక్కదాన్ని బెస్ట్ వైఫ్ అయి ఉండాలి కదా. మీరు మనీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా, ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారా? మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఈ పాటికి నేను BMW, Audi అండ్ Q3 అండ్ బిగ్ హౌసెస్ వీటిలో ఉండేదాన్ని. నేను వాటికి అస్సలు విలువ ఇవ్వను, బట్ ఉండాలి ఎంత నీ మెయింటెనెన్స్ వరకు. కానీ ఇప్పుడున్న వాళ్ళందరూ మనీయే ఇంపార్టెంట్ అని అంటున్నారు కదా, దాని అంటే పాపం వాళ్ళు ఆ రియల్ లవ్, రిలేషన్షిప్స్, ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఐ ఫీల్ దట్స్ వై దే ఆర్ చూసింగ్ ఫర్ మెటీరియలిస్టిక్ థింగ్. వెన్ యూ ఫైండ్ అ ఫుల్ఫిల్మెంట్ ఇన్ రియల్ ఎమోషన్స్ అండ్ రియల్ హ్యాపీనెస్, అది నిన్ను నిజంగా నీ సోల్ని టచ్ చేస్తే యూ వోంట్ ఫీల్ లైక్ మరి ఎందుకు ఈ సాధు జీవులు, ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ కోట్లు వదిలేసుకొని ఆశ్రమానికి ఎందుకు వెళ్తున్నారు? బికాస్ దెర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ మనీ. So there is only happiness in emotions and something beyond it with God, but there is no happiness in money. Money will just give you comfort. అంతే. సక్సెస్ లో ఉన్నప్పుడు మీరు ఎలా హ్యాపీగా ఉన్నారు, ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? అంటే నా లైఫ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈవెన్ ఫస్ట్ ద స్మాలెస్ట్ థింగ్స్. వర్ష, నేను ఇప్పుడు మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ వేస్తే దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డే ఐ హ్యాడ్ ఆల్రెడీ. నువ్వు ఫస్ట్ ఆరోగ్యంగా ఉన్నావంటే యువర్ సక్సెస్ఫుల్. హెల్త్ ఉంటే అదే హెల్త్. నీకు తినడానికి నోటి దాకా అన్నం వస్తుందా, యువర్ ఆల్రెడీ నీకు చాలా బాగా జరుగుతుంది. ట్రస్ట్ మీ. దీనికంటే నువ్వు ఎక్కువ అడగకూడదు విష్ణు. ఐ ఓన్లీ టెల్ మై సెల్ఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. కిసిక్ టాక్స్ కి వచ్చినందుకు నీకు ఎలా అనిపించింది? ఇట్ వాస్ వెరీ రిఫ్రెషింగ్ టు సీ యూ వర్ష. ఇట్స్ బీన్ సో లాంగ్ అండ్ నువ్వు యాంకరింగ్ చాలా బాగా చేసావు. మంచి క్వశ్చన్లు అడిగావు. యూ మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాస్ అ ఫన్ షో. నేను 1 hour లో వెళ్ళిపోతాను, నువ్వు 3 hours కూర్చోబెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు, నీ టైంని మాకు ఇచ్చినందుకు. అలానే నీ లైఫ్లో ఏ లోటు లేకుండా హ్యాపీగా ఉండాలని బిగ్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తదాస్తు. సేమ్ టు యూ. బేసిక్గా మీరందరూ అందమైన అమ్మాయిని చూసుంటారు, కానీ అందమే అమ్మాయి అయితే ఎలా ఉంటుందో చూస్తారా? చెప్పకపోయినా పర్లేదు. విష్ణు ప్రియా. హాయ్ వర్ష, ఎలా ఉన్నావు విష్ణు? దేవుడి దయ వల్ల బానే ఉన్నాను. ఇంకా బీపీ షుగర్ వచ్చిపోలేదు. అసలు ఏంట్రా ఇంత పద్ధతిగా వచ్చావు నువ్వు ఈరోజు? కిస్ ఇదే ప్రోమో.